మెగా 9 టీవీ. చరిత్రను మార్చాలంటే భవిష్యత్తును ముందుగానే చూడగలగాలి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఒక ఐటీ హబ్గా, ఒక గ్లోబల్ సిటీగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో స్ఫూర్తిగా తీసుకున్న నగరం సింగపూర్. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ను, అమరావతిని కూడా అదే స్థాయిలో, ఇంకా చెప్పాలంటే అంతకంటే అద్భుతంగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే విజన్ ఉంటే సరిపోదు. పాలన సాగించే మంత్రులకు, అధికారులకు కూడా ఆధునిక ప్రపంచం ఎలా నడుస్తుందో తెలియాలి. సరిగ్గా ఈ లాజిక్ తోనే ఏపీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9 మంది కీలక మంత్రులను ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ పర్యటన వెనుక ఉన్న సీఎం విజన్ ఏంటి? ఆ 9 మంది మంత్రులు ఎవరు? తిరిగి వచ్చాక ఏపీలో వీరు ఏం చేయనున్నారో ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్లడం కామనే, కానీ వాళ్ళు పెట్టుబడులు తేవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఏపీ మంత్రులు ఇప్పుడు క్లాసులు వినడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సింగపూర్ వెళ్తున్నారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఆర్థిక వృద్ధిని ఎలా పరుగులు పెట్టించాలి అనే విషయాలపై ట్రైనింగ్ తీసుకునేందుకు ఏపీకి చెందిన 9 మంది మంత్రులు, సీనియర్ అధికారులు ఈ నెల 21న సింగపూర్ బయలుదేరుతున్నారు. సింగపూర్ అనేది సుపరిపాలనకు, అవినీతి రహిత వ్యవస్థకు, ప్లానింగ్ కు ప్రపంచంలోనే ఒక బెస్ట్ రోల్ మోడల్. అక్కడి సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, ఆధునిక టెక్నాలజీని వాడి ప్రజా సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు, తక్కువ వనరులతో ఎక్కువ ఆదాయం ఎలా రాబట్టాలి అన్న దానిపై నిపుణులు వీరికి శిక్షణ ఇస్తారు. ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్లానింగ్ ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్నదే ఈ ట్రిప్ ముఖ్య ఉద్దేశం. సింగపూర్ లో వారం రోజుల పాటు జరిగే ఈ అత్యున్నత శిక్షణ శిబిరానికి కూటమి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన శాఖలను నిర్వర్తిస్తున్న 9 మంది మంత్రులను ఎంపిక చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వీరితో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ బృందం ప్రధానంగా సుపరిపాలన, ఆర్థిక వృద్ధి వ్యూహాలు, అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ సర్వీసెస్ వంటి 4 అంశాలపై శిక్షణ తీసుకుంటుంది. మంత్రులు సింగపూర్ వెళ్లి కేవలం తాము మాత్రమే శిక్షణ తీసుకొని వదిలేరు. చంద్రబాబు వేసిన ప్లాన్ మరోలా ఉంది. సింగపూర్ లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం ఈ 9 మంది మంత్రులు, అధికారులు తాము అక్కడ నేర్చుకున్న ఆధునిక పాలనా విధానాలను రాష్ట్రంలోని ఇతర ప్రజాప్రతినిధులకు, కింది స్థాయి అధికారులకు, పాలనా వ్యవస్థలోని అన్ని విభాగాలకు అందిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్ డిజైన్ చేసింది. దీనివల్ల పై స్థాయి నుండి కింద స్థాయి వరకు పాలనలో ఒక గ్లోబల్ స్టాండర్డ్ వస్తుందని భావిస్తున్నారు. ఒక రాష్ట్రం కోసం ఏకంగా 2 దశాబ్దాల ముందు చూపుతో ప్లాన్ చేస్తున్నదే ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పాతకాలపు పాలనా పద్ధతులు పనికిరావు. అందుకే ప్రపంచంతో పోటీ పడేలా మంత్రులను తీర్చిదిద్దే ఈ శిక్షణ పర్యటనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాజకీయాల్లో నాయకులు మారడం ఎంత ముఖ్యమో వారి ఆలోచన విధానం అప్డేట్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఏపీ ప్రభుత్వం సుపరిపాలన విషయంలో ఎంత సీరియస్ గా ఉందో స్పష్టం చేస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోర్టులు, ఐటీ, ప్రజలకు సేవలు అందించే విషయంలో సింగపూర్ నుండి మన మంత్రులు ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకుని రాబోతున్నారు. ఈ నాలెడ్జ్ షేరింగ్ వల్ల ఏపీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ స్పీడప్ అయ్యి స్వర్ణాంధ్ర 2047 కళ నిజం కావాలని ఆశిద్దాం.